అష్క గారు నాసామి రంగం తర్వాత ఇంకో మూవీ చేశారు, కానీ కొద్దిగా టాలీవుడ్కి దూరంగా ఉంటున్నారు. ఏంటి? లేదండి, 3 సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. అంటే విశ్వంబర కొంచెం టైం తీసుకుంది, అది కూడా ఫ్యాంటసీ సినిమా, సీజీ వర్క్ చాలా ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఈ ఇయర్ అది రిలీజ్ అవుతుంది. సో అది అవ్వలేదు, సమ్మర్కి పుష్ అయింది. అండ్ ఇంకా 2 సినిమాలు, రవితేజ గారితో ఒక సినిమా, ఇంకొక కొత్త సినిమా, అది కూడా చేస్తున్నాను. విశ్వంబర అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది అంటే అది అప్పుడు మాట్లాడదాం. అష్క గారు, అంటే ఈ సినిమాలో కొత్త అబ్బాయి కదా ఆయన, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, 15 మూవీస్ అట్లా చేసినట్టున్నారు. సో హౌ ఇస్ ఇట్, అంటే కొత్త అబ్బాయి ముందు ఎట్లా మీరంటే ఎలా ఒప్పుకున్నారు? బ్యానరా, డైరెక్టరా, అంటే హౌ ఇస్ ఇట్ లైక్ యాక్టింగ్ విత్ ఎ న్యూ బాయ్? యాక్చువల్లీ ఈ ముందు సునీ సార్తో 2 సినిమాలు చేశాను. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ ఉంది మనతో. సో సార్ చెప్పారు ఒక స్టోరీ ఉంది అండ్ న్యూ హీరో అనేది. బట్ ఆ టైంలో అంటే కన్నడలో వేరెవర్ ఏ ఇండస్ట్రీ అయినా యూజువలీ మేము ఏం చూస్తామంటే ఒక పెద్ద హీరో ఉంటే అన్నీ ఇట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్. సో వీ హ్యావ్ టు టేక్ అప్ సచ్ ఫిల్మ్స్. సో మనకి కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా బాగా స్క్రిప్ట్స్ అన్నీ పాలిష్ అయ్యే వస్తుంది మా దగ్గర ఆ స్క్రిప్ట్స్ అనేది యూజువల్ థాట్. కానీ ఈ సినిమా స్టోరీ విన్నటప్పుడు సార్ నాకు చెప్పారు, ఇది ఇలాంటి స్టోరీ ఎప్పుడు దొరకదు అండ్ ఒక యాక్టర్ కెన్, ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఇన్ వన్ ఫిలిం యూ క్యాన్ పర్ఫామ్ 1 or 2 వేరియేషన్స్. పర్ఫార్మెన్స్కి చాలా స్పేస్ ఉంటాయి, కానీ ఇందులో ఒక 4 ఫిలిం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఒకసారి వినండి అని విన్నప్పుడు తర్వాత నేను అనుకున్నాను, ఓకే ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా ఈజీగా దొరకదు. సో ఇది నేను చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అనుకుని చేశాను. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై కెరియర్. ఓకే, డైరెక్టర్ గారు, అంటే కొత్త అబ్బాయి మీకు రిస్క్ అనిపించలేదా? యూ సెడ్ దిస్ ఫిల్మ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, సో డోంట్ యూ థింక్ దట్ ఇట్స్ టేకింగ్ రిస్క్ casting a new boy? In my 10 movies, he is the 5th hero, new boy, new hero. So from beginning only, I am working with a new guy, and I worked with that hero launch video. So I came to know that he can perform any roles. So from that one, ఇంకేం చేయడానికి లేవండి? డైలాగు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, ఇంకేం లేవా? ఎన్ని చేస్తున్నారు? యాక్టింగ్ కూడా చేశారా? కొరియోగ్రఫీ ఎట్లా అన్నీ? basically I am writer, so that's why I can write lyrics and all. This song is in Kannada. I only wrote it. Here Krishnakant sir wrote it. So direction, that's it. Okay, thank you. హాయ్ ఆషిక, దిస్ ఈజ్ ప్రజావాణి. మీరు 4 జన్మలు నటించారు. ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఏది హార్డ్గా అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఎలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలి, ఒక్క సినిమాతో ఇంకొక సినిమాకి ఆ డిఫరెన్స్ ఉండాలి, ఆ వేరియేషన్ ఉండాలని. కానీ ఈ సినిమాలో అంత మొనోటనస్ ఫీల్ ఆర్ ఇది అలాగే ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని చేశాను. కానీ నాకు చాలా ఇష్టమైన, చాలా ఫేవరెట్ ఉన్నది ఆ మ్యాంగ్లూర్ పోర్షన్. ఇదే క్యారెక్టర్, మంగళ అని క్యారెక్టరు. అది దాంట్లో ఒక 18-19 ఇయర్స్ గర్ల్ క్యారెక్టర్ అండ్ ఒక అంటే మెచ్యూర్డ్ అయిన మ్యారీడ్ క్యారెక్టర్ కూడా చేశాను. సో దాంట్లో ఆ వేరియేషన్, ఒకే స్టోరీలో ఆ వేరియేషన్ ఉన్నది, ఆ క్యూట్నెస్, అట్లా హోమ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుందో అండ్ ఒక మచ్యూర్డ్ అండ్ బిహేవియర్లో అండ్ ద వే యునో ఎనాక్టింగ్ ద ఎమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పోర్షన్ నాకు చాలా, ఐ మీన్ దట్ ఈస్ మోర్ లైక్ అ ఎమోషనలీ డీప్ లవ్
స్టోరీ. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ప్రాబబ్లీ మా అందరికీ కూడా టీంలో అదే ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ ఆల్ ద అదర్ 3 ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ విజువలీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇస్ డీప్ రూటెడ్ అండ్ ఆ మ్యాంగ్లూర్ లాంగ్వేజ్ కూడా మేము ట్రై చేసాము సో ఈ సినిమాలో. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ. సునీ గారు, అంతకుముందేమో 3 స్టోరీస్, ఇప్పుడు 4, నెక్స్ట్ అండ్ 5. Maybe by your blessings, I can write 5. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you. దుష్యంత్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. అంటే స్టార్టింగ్ మూవీతోనే 4 డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క స్టోరీలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. అండ్ ఈ ఎపిక్ పీరియడిక్ డ్రామాలో ఛాన్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి, అండ్ నేను చేయగలనా అని అనిపించిందా? సో